అందరు అంటారు రోజులు గడిచిన కొద్ది మర్చిపోవచ్చు అని, కానీ రోజులు గడిచిన కొద్ది మా డాడీ ఇంకెక్కువ యాదకొస్తుంది నాకు. చిన్న ఉన్నప్పటి నుంచి మా డాడీ మాకు అడిగినవి అన్ని కొనిస్తుండే, మా నలుగురిని మస్తు ప్రేమ చేస్తుండే. అందులో నా మీద ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుండే. ఎవరైనా అంతే కదా, ఫస్ట్ కిడ్ మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటది ఏ తండ్రికైనా కూడా. నేను చిన్న ఉన్నప్పుడు ఏదో ఓర్చుకోకపోతుండే, పవర్ పోయినా కూడా మా డాడీ నా గురించి డబల్ పవర్ పెట్టిస్తుండే. ఎప్పుడైనా అమ్మవారు అయితే కూడా నేను తెల్లందాకా మస్తు ఐరాన్ చెప్తుంటే మా డాడీ తెల్లందాకా ఊపుకుంటా కూర్చుంటుండే. నాకు చిన్న ఉన్నప్పుడు నేను మా డాడీతో ఎటైనా పోయినప్పుడు ఎవరైనా మీ బిడ్డ మంచిగా ఉంది, తెల్ల ఉంది, పొడుగు ఉంది అని అంటే ఇంటికి రాగానే దిష్టి తీసి ఎత్తుండే. నాకు షోకేస్ లో బొమ్మలా చూస్తుండే నన్ను మా డాడీ. నా పెళ్ళైనాక నేను ఎప్పుడైనా మహారాష్ట్ర నుండి ఇక్కడికి వస్తున్నా అంటే ఆయనకి ఇక అన్ని పండుగలు ఒక్కసారి వచ్చినంత సంబరం ఉంటుండే. నేను రాకముందే బస్ స్టాండ్కి వచ్చి ఉంటుండే. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోకున్నా కానీ, నేను మా అత్తగారింటికి పోయినా కానీ నన్ను తీసుకుపోయి మళ్ళీ మా అత్తగారింటి కాడ ఇడిచిపెట్టి ఆయన పోతుండే ఇంటికి. రోజు పొద్దుగాలనే టిఫిన్ పట్టుకొని వస్తుండే మా అత్తగారింటికి. మా అత్త మామని కూడా మస్తు ప్రేమ చేస్తుండే, వాళ్ళకి మస్తు విలువిస్తుండే మా డాడీ. అత్త మామతో మా డాడీ ఉండే తీరు చూసి అందరు మమ్మల్ని మేనోళ్ళ అని అడుగుదురు. మామయ్యను మా డాడీ ఇద్దరెటన్నా పోతే వీళ్ళు ఇయ్యంపులని ఎదురుగోళ్ళకి చెప్పేదాకా తెలియకపోతుండే. అంత మంచి ఫ్రెండ్స్ లాగా ఉందరు వీళ్ళు. డాడీ వచ్చిపోయినాక మామయ్య మస్తు ఒంటరిగా ఫీల్ అయిండు. ఇప్పటికి కూడా అంతే, మంచి ఫ్రెండ్ ని కోల్పోయినా అని ఇప్పటికి అంటాడు మా మామయ్య. పిల్లల్ని కూడా మా డాడీ మస్తు ప్రేమ చేస్తుండే. మళ్ళీ ఒకేమ్మనైతే మేడం మేడం అని నోట్లకెళ్ళి తీయకుండా వెళ్తుండే. మేమనే కాదు బయట వాళ్ళతో కూడా అందరితో మంచిగా ఉంటుండే. ఇట్లా అంటారు కదా అందరి నోట్ల పండోళ్ళు ఉండాలని, అట్లా మా డాడీ అందరితో మంచిగా ఉంటుండే. ఇప్పటికి మా డాడీ చచ్చిపోయి 6 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా మా డాడీని ప్రతి ఒక్కరు యాద్ చేస్తారు. ఎంత మంచోడు ఉండే మీ డాడీ, ఎంత మంచిగా మాట్లాడుతుండే. మాకు మస్తు సంబరం అవుతుంది. మా డాడీ మాకు ఏ ఆస్తులు ఇవ్వకున్నా గానీ మంచి పేరు, మంచి తెలివితేటలు, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఇచ్చిండు మా డాడీ. మా డాడీ లైఫ్ లో మస్తు గండలకి వెళ్ళిండు. అట్లనే లాస్ట్ స్టేజ్ లో కూడా అందులోకెళ్ళి కూడా వెళ్తాడు కావచ్చు అనుకున్నా. అప్పుడు నేను మహారాష్ట్రలో ఉండే, నేను వ్రతం చేస్తున్నా, నేను రాలేకపోయినా. అప్పుడు వెళ్తాడు కావచ్చు, మా డాడీకి ఏం కాదని నాకు ఉండే అప్పుడు. కానీ ఆ లాస్ట్ స్టేజ్ లో కూడా నేను వస్తున్నా అంటే మా డాడీ చూస్తుండేనంట, అంటుండేనంట. నేను వస్తా కావచ్చు అని మస్తు ఎదురు చూసిండు. నా లైఫ్ లో నాకు తీరని లోటు ఏదన్నా ఉందనంటే లాస్ట్ స్టేజ్ లో మా డాడీతో నేను మాట్లాడలేకపోయినా, మా డాడీని చూడలేకపోయినా. నేను వరల్డ్స్ బెస్ట్ ఫాదర్. మిస్ యూ డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ.